హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనము ఏమేమి ఎవాల్యుయేట్ చేసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. బేసికలీ ఐవీఎఫ్కి వెళ్ళే ముందు కూడా అన్నీ కూడా చెక్ చేసి చేస్తారు. బట్ స్టిల్ ఐవీఎఫ్ అనేది 100% అనేది చెప్పలేము. ఆల్వేస్ మ్యాక్సిమం 60 to 70% ఛాన్సెస్. కాకపోతే ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయినప్పుడు మనం ఫర్దర్గా ఏమేమి ఎవాల్యుయేట్ చేస్తాం, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎంబ్రియోస్. సో బేసికలీ మనకు 3 things. ఐవీఎఫ్ ఫెయిల్ అయ్యింది అని అంటే ఐదర్ ఎంబ్రియో క్వాలిటీ, ఆర్ ఎండోమెట్రియం ఏదైనా ప్రాబ్లమ్ ఉందా, ఆర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్, 3 E's అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ద ఎంబ్రియోస్, అంటే మనకు ఎంబ్రియోస్ ఎలా ఉండేది, క్వాలిటీ ఎలా ఉంది, ఇట్స్ Day 2 ఎంబ్రియోనా, Day 3 ఎంబ్రియోనా, లేకపోతే Day 5 బ్లాస్ట్ ఎంబ్రియో అనేది మనం చూసుకుంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే గ్రేడింగ్ ఆఫ్ ఎంబ్రియో. సో ఎంబ్రియోలో కూడా గ్రేడ్స్ ఉంటాయి, ఏ గ్రేడ్, ఏబి, తర్వాత బీబీ, ఇట్లాంటివన్నీ అంటే గ్రేడింగ్ ఉంటుంది. సో అందులో కూడా ఫస్ట్ గ్రేడ్ ఉందా, ఎలాంటి గ్రేడ్ ఆఫ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అయ్యాయి ముందు అనేది చూసుకుంటాం. అండ్ దెన్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఏజ్ ఆఫ్ ద కపుల్. ఇప్పుడు లేడీస్లో ఎల్డర్లీ లేడీస్ ఉన్నా కానీ వాళ్ళ ఎగ్ క్వాలిటీ సరిగా ఉండకపోవడము, లేదు ఈవెన్ హస్బెండ్ ఫ్యాక్టర్ కూడా, ఈవెన్ జెంట్స్లో కూడా ఏజ్ ఎక్కువగా ఉన్నా కానీ వాళ్ళది స్పర్మ్ క్వాలిటీ సరిగా ఉండకపోవడం. సో అలా ఎల్డర్లీ కపుల్ వాళ్ళ ఎంబ్రియోస్ అనేది డెఫినెట్గా క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం గ్రేడింగ్ కూడా కాంప్రమైజ్ అవుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం హిస్టరీలో చూసుకుంటాం అండ్ ప్రీవియస్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డిశ్చార్జ్ సమ్మరీలో కూడా చూసి ఇవన్నీ మనం ఎవాల్యుయేట్ చేస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఎండోమెట్రియం, అంటే ఎండోమెట్రియం అనేది కరెక్ట్గానే ఉండిందా, దాని వాస్కులారిటీ బ్లడ్ సప్లై బాగుందా, లేదు ఎండోమెట్రియంలో ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది కూడా చూసుకుంటాం. ఒకటి ఏంటంటే రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకు ఎరా టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎస్సే అంటాం. అంటే మనం వేసిన టైంలో ఆ ఎండోమెట్రియం రిసెప్టివ్గా ఉందా లేదా, జస్ట్ టు నో ద టైమింగ్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ మాత్రమే ఎరా మనకు యూస్ఫుల్ అవుతుంది. అంతేకాని ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసే టెస్ట్ చేసినంత మాత్రాన మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అంటే నెక్స్ట్ ఐవీఎఫ్ 100% సక్సెస్ అనేది కూడా చెప్పలేము. ఆ టెస్ట్ ద్వారా ఏంటంటే మనకు సేమ్ ఎండోమెట్రియం ప్రిపరేషన్ చేస్తాము. ఎప్పుడైతే ఎండోమెట్రియం రెడీగా ఉంది, మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయాలి అనుకుంటున్నాము అన్నప్పుడు ఏంటంటే ఒక ముక్క పరీక్ష తీసి మనం టెస్ట్కి పంపిస్తాం. అంటే ఆ టైంలో నేను ఎంబ్రియో వేస్తే అది అతుక్కునే ఛాన్సెస్ ఎలా ఉంటాయి, విండో ఇంప్లాంటేషన్ విండో కరెక్ట్గా ఉందా లేదా అనే మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం మనకు ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎస్సే ద్వారా వస్తుంది. సో దట్ ఈస్ వన్ మోర్ టెస్ట్ వీ డూ. సెకండ్ థింగ్ ఏంటంటే హిస్టోస్కోపీ కూడా అడ్వైస్ చేస్తాం. అంటే మనకు ఎండోమెట్రియంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదు మనకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ అప్పుడు ఏదైనా డిఫికల్టీ ఫేస్ చేసినా కానీ హిస్టోస్కోపీ అడ్వైస్ చేసి అసలు యూట్రస్ లోపల అంతా బాగానే ఉందా, ఏమైనా పాలిప్స్ ఉన్నాయా, ఏమైనా సైనికే అంటే ఏమైనా అతుకులు అదేషన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా, లేదు ఎండోమెట్రియంలో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదు మనకు లోపల పొర స్కారింగ్ అంటాం, అంటే హెల్దీగా కాకుండా స్కారింగ్ ఎప్పుడు చూస్తామంటే ప్రీవియస్ ట్యూబర్కులోసిస్, టీబీ ఎఫెక్ట్ అయిన వాళ్ళకు గర్భసంచి లోపల పొరలో ఎఫెక్ట్ పడుతుంది. సో అదేంటంటే ఓల్డ్ హీల్డ్ ట్యూబర్కులోసిస్ స్కారింగ్ అనేది ఫామ్ అవుతుంది ఎండోమెట్రియంలో. సో అలా ఏమైనా ఉంటే కూడా అవన్నీ కూడా మనం క్లియర్ అవుట్ చేసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి వెళ్ళే ముందర ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాల్సిందే. సో డెఫినెట్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నిక్ స్మూత్గా అయిందా, డిఫికల్టీ ఉందా కనుక్కుంటాము. అవసరమైతే హిస్టోస్కోపీ చేస్తాము, అవసరమైతే మనం ఎండోమెట్రియల్ బయాప్సీ కూడా చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే సరే మనకు ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి, బ్లాస్ట్ స్టేజ్ వచ్చాయి, మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే PGTA అంటాం, అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ఫర్ అనిప్లాయిడీ. అంటే మనం వేసే ఎంబ్రియో కరెక్ట్గానే ఉందా, లేకపోతే అందులో అనిప్లాయిడీ అంటే క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్ కానీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. ఇందులో ఏంటంటే మనకి ఎంబ్రియో ఫామ్ అయినాక ఒక చిన్న పీస్ అంటే కొన్ని సెల్స్ మనం బయాప్సీ చేసి తీసి అది టెస్ట్కి పంపిస్తాం. అది యూప్లాయిడ్ ఎంబ్రియో అని కన్ఫర్మేషన్ అయ్యాకనే ఆ ఎంబ్రియోని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఆప్షన్ టు ప్రివెంట్ రికరెంట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్. అండ్ డెఫినెట్గా మనకు ఎంబ్రియో గ్రేడింగ్ కానీ ఎంబ్రియో క్వాలిటీ కానీ చూస్తాము. అదే ఎల్డర్లీ లేడీ కానీ లేకపోతే ఎల్డర్లీ హస్బెండ్ ఫ్యాక్టర్స్ అట్లా ఏమైనా ఉంటే మాత్రం వాటిని కరెక్షన్ చేసుకోవడం. అంటే ఐదర్ గోయింగ్ ఫర్ ద డోనార్ ఊసైట్, ఆ డోనార్ స్పర్మ్ అనేది కూడా డిస్కస్ చేస్తాం కపుల్తో. ఇట్స్ లెఫ్ట్ టు దెమ్, అంటే వాళ్ళు అల్టిమేట్గా కన్సెంట్ ఇవ్వాలి, వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. బట్ వేరియస్ ఆప్షన్స్ అయితే మనం డిస్కస్ చేసుకోగలుగుతాం. అండ్ హిస్టోస్కోపీలో కూడా ఏదన్నా కరెక్టబుల్ ఫ్యాక్టర్ ఉంటే మాత్రం మనము అది క్లియర్ అవుట్ చేసుకోవాలి, అంటే బిఫోర్ గోయింగ్ ఫర్ ద సెకండ్ ఐవీఎఫ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనము తెలుసుకున్నాం కదా, అంటే ఫస్ట్ ఒకసారి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయితే నెక్స్ట్ బిఫోర్ గోయింగ్ ఫర్ ద సెకండ్ ఐవీఎఫ్ కంటే ముందు మనము ఏమేమి రూల్ అవుట్ చేసుకుంటాం, ఏమేమి ఎవాల్యుయేట్ చేసుకుంటాం అనేది డీటెయిల్గా తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.